హాయ్ అండి, ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు నేను మీకు బెండకాయ ఫ్రై కర్రీ చూపిస్తాను. ముందుగా మెయిన్ ఇంగ్రీడియంట్స్ బెండకాయలు, పోపు దినుసులు, ఉల్లిపాయ అండ్ పచ్చిమిరపకాయ. ఇప్పుడు బాగా నూనె హీట్ అయిన తర్వాత ఇలా చూసుకొని 1 by 1 అన్ని పోపు దినుసులన్నీ వేసుకోవాలి. ఇలా 1 by 1 అన్ని పోపు దినుసులు అన్నీ వేసుకున్న తర్వాత వెల్లుల్లిపాయలు, కరివేపాకు, తాలింపులోనే పసుపు వేసుకుంటే మంచి కలర్ వస్తుంది. అందుకని నేను తాలింపులోనే వేస్తాను. ఈ పప్పు బాగా కాలిన తర్వాత ఇవి వేసుకోవాలి. ఆనియన్స్ బాగా ఫ్రై అయిన తర్వాత బెండకాయ ముక్కలు వేసుకోవాలి. ఇప్పుడు మనం బెండకాయ ముక్కలు వేసుకుందాం. బెండకాయ ముక్కలు వేసుకున్న తర్వాత గరిటతో తిప్పకూడదు. గరిటతో తిప్పితే అవి ముద్దగా అయిపోతాయి. ఇలా ఇలా చేసుకోవాలి. ఇలా ఎగరేసుకుంటే ముద్దగా అవ్వకుండా ఉంటాయి. బెండకాయ కూరలో ఒక టిప్ ఏంటంటే అండి, మూత పెట్టకూడదు. మూత పెడితే ఆవిరి నీళ్ళు దానిలో పడి కూర అంతా ముద్దగా వచ్చేస్తుంది. మూత పెట్టకుండా ఇలా గరిటె కూడా ఎక్కువగా యూజ్ చేయకుండా ఇలా ఎగరేసుకుంటూ ఉండండి. ఇలా అయిన తర్వాత రుచికి సరిపడా సాల్ట్, కారం వేసుకుని కలుపుకుంటే బెండకాయ ఫ్రై రెడీ.